గడిజే హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమై ఉన్నామని చెప్తుంది? ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం అందరం ఏమై ఉన్నాం? ఆయన కుమారుడమై ఉన్నాం, ఆయన కుమార్తెలై ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క సంతానము మనం. ఎవరు మనం? దేవుని సంతానమే మనం. దేవుని ద్వారా పుట్టిన వారమే మనం. మనము శరీరీచ్చడం వలన పుట్టిన వారము కాదు, తిరిగి రెండోసారి జన్మించిన వారు, ఆత్మ మూలముగా జన్మించిన వారము మనం. ఇప్పుడు మనము ఆయనకు సంతానమై ఉన్నాము. ఏమై ఉన్నాము? సంతానమై. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ 12వ అధ్యాయంలోనేమో, అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు ఒంటరివై వెళ్ళిపోవాలి. నీ బంధువులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ స్వదేశాన్ని కావచ్చు విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళి అని చెప్పాడు. ఓకే, దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని దేవుడు చెప్పినట్టుగానే అబ్రహాం ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. అబ్రహాము వెండి బంగారములు కలిగి బహు ఆస్తిపరుడుగా దీవించబడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఒకసారి చదువు. 15వ అధ్యాయము, ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనంలో ఏమి రాయబడిందో చూడు. వచ్చి చాలు 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 చాలు. ఏం చెబుతున్నాడు మళ్ళీ దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి? శ్రద్ధగా ఇటు వినండి అమ్మా. అయిపోయింది, చదవటం కూడా అయిపోయింది. నీకు నాకని చూడండి. అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యము ప్రత్యక్షమై ఏమంటుందో తెలుసు? అబ్రహామా, నేను నీకు కేడమును, నీ బహుమానాన్ని. అందరూ చెప్పాలి, మీ నోళ్ళతో చెప్పండి, బాగుంటుంది. ఎప్పుడు నా నోటితోనేనా? మీ నోటితో కూడా చెప్పండి. అబ్రహామా, నేను నీ బహుమానమును, నీ కేడమును అత్యధికము చేయబోతున్నాను అని చెప్పి అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమనాలి? ఎగిరి గంతేసి, అయ్యి ప్రభువా చెయ్యి నాయన అట్టాగే అని చెప్పి అన్నారు. అంతేనా కాదా? ఎగిరి గంతేసి. ఏమండి, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఆల్రెడీ అబ్రహాం దగ్గర ఉన్నాయి, కానీ ప్రభు వచ్చి అంటాడు 1,00,000 కాదు, నీకు ఇంకా 5 లక్షలు ఇవ్వబోతున్నానంటే ఏమనాలా? అయ్యి ప్రభు అని చెప్పి ఎగిరి గంతేయాల. అవునా? అవును. అవునా కదా? అవును. కానీ అబ్రహాం ఏమంటాడంటే, నువ్వు 5 లక్షలు ఇస్తేనేంది, 10 లక్షలు ఇస్తేనేంది, నా నెత్తినేసి కొట్టుకోవటానిక, నాకు పిల్లలు లేరుగా అంటాడు. అబ్రహాం అంటున్న మాట ఏంటి? పిల్లలు లేరు. నువ్వు 5 ఇస్తే ఏంది నాయన, 10 ఇస్తే ఏంది నాయన, నాకు నా తనంతరానికి నాకు బిడ్డలు లేరుగా, నా ఇంట పెద్ద దాసుడేగా, ఈ ఆస్తి మొత్తానికి వారసుడు. ఏమంటున్నాడు అబ్రహాం? ఏమంటున్నాడు? నువ్వు నన్ను ఎంత దీవిస్తేనేవి, నీవు నాకు ఎంత ఇస్తేనేవి, నా తర్వాత నాకు సంతానమే లేదు కదా, ఇది మొత్తం నేనే చేసుకునేదయ్యా. అదేంటి అబ్రహాం, నీకు వెండి ఇస్తాను అబ్రహాం, నాకు వద్దు నాయన. బంగారం ఇస్తాను అబ్రహాం, నాకు వద్దు ప్రభువా. పశువులు, ధనం, ఆస్తి నీకు ఇచ్చేస్తాను అబ్రహాం, నాకు వద్దు ప్రభు. నీకేం కావాలి అబ్రహాం? మరి నాకు ఏం కావాలి? ఒక్క బిడ్డ, కుమారుడు కావాలి నాయన. ఏమడుగుతున్నాడు? కుమారుడు కావాలి. హన్నా తెలుసు కదా? హన్న సమయంలో మమ్మీ వాళ్ళ హస్బెండ్ పేరు ఎల్కానా. ఏం పేరు? ఎల్కానా ఆయన పేరు. హన్నాకు బిడ్డలు కలగట్లేదని చెప్పి హన్నా ఏం చేసిందంటే పెనీనాన్ని ఇచ్చి పెళ్లి చేసింది. ఎవరికి? ఎల్కానాకి. ఎవరికి? వాళ్ళ భర్తకి. ఎప్పుడైతే పెళ్లి చేసిందో ఆమెకు పిల్లలు కలిగారు. ఎవరికి? దాసి ఉంది కదా పెనీనాకి పిల్లలు కలిగారు. ఇక ఏమికి పిల్లలు లేరు కదా, ఇక యజమానురాల దృష్టికి, దాసురాల దృష్టికి యజమానురాలు ఎట్లా మారిపోయింది తెలుసు? ఒక నీచురాల్లా కనిపిస్తుంది. ఇప్పుడు భర్త వచ్చి అంటాడు, అన్నా ఎందుకమ్మా ఇంత ఏడుస్తావు, నువ్వు ఏడవబాకు, పెనీనాకి 1 పాలు ఇస్తున్నాను నేను, ఏదైనా కానీ 1 రైస్ కట్టేస్తున్నాను, ఇంకా నెలకు సరిపడే సరుకులు ఏదో ఒక మోస్తరుగా ఇస్తున్నాను, కానీ నీకు అంతకంటే డబల్ ఇస్తున్నానుగా, నువ్వు ఎందుకు దుఃఖపడతావు అంటాడు. నువ్వు డబుల్ రైస్ కట్టలు వేసినా, నువ్వు డబుల్ డబ్బులు ఇచ్చినా, నువ్వు అన్ని నాకు డబుల్ ఇచ్చినా, నాకు పిల్లలు లేరు దేవుడు అని ఏడిచిద్దా. 10 మంది పిల్లల కంటే నేను నీకు విశిష్టమైన వాడిని కానా అంటాడు. ఏంటంట? 10 మంది సంతానం కంటే నేను నీకు ఎక్కువైన వాడిని కాదా? చూడు, ఆ అమ్మాయికి 1 వంతు ఇస్తే నీకు నేను 2 అంతలు ఇస్తున్నాను, నీకు విశిష్టమైన వాడిని కానా
నీతో చెప్పుకోవడం దండగని చెప్పి యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా ఆమెకి ఎక్కడ లేని కోపం వచ్చిందంట. దేవుని మందిరానికి పోయినప్పుడల్లా ఆమెకు కోపం. మందిరానికి ఎందుకు పోతారంటే ఎవరన్నా బాధలతో పోతారు, బాధ చెప్పుకోవడానికి. ఏమన్నా మందిరానికి పోగానే ఒక నెమ్మది, ఒక ప్రశాంతత వచ్చుద్ది. మందిరానికి పోతే మన బాధలు తొలగిపోయిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ ఒక మందిరానికి పోయినప్పుడల్లా అక్కడ లేని కడుపులో మంట. చూస్తారా ఆ వచనం చూస్తారా? చూడు, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము